ఒకరోజు రాత్రి 9 గంటలకు రావాల్సిన ట్రైన్ మిస్ అయిందని ఒక కూతురు తండ్రికి కాల్ చేస్తుంది. నాన్న నువ్వేం టెన్షన్ పడకు, 9 గంటల ట్రైన్ మిస్ అయింది. కానీ ఇక్కడ 12 గంటల ట్రైన్ ఒకటుంది. నేను ఆ ట్రైన్‌లో వస్తే రాత్రి 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి నేను అక్కడికి రీచ్ అవుతాను. నువ్వేం టెన్షన్ పడకు నాన్న, నాతో పాటు మా ఫ్రెండ్ ఉంది అని చెప్తుంది ఆ అమ్మాయి. అయితే నాన్న ఈ విషయం విన్న తర్వాత చాలా కోపంగా, ఏంటమ్మా నువ్వు ఈ రాత్రి రావాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్ డే రావచ్చు కదా! అంటే అప్పుడు ఆ కూతురు చెప్తుంది, లేదు నాన్న, మా హాస్టల్ మొత్తం క్లోజ్ అయింది. ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను. ఎట్లాగైనా నేను ఇంటికొస్తాను. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తుంది. అయితే నాన్న వస్తుంది అన్న ఆ క్షణం నుంచి కూడా తను తినాలంటే కూడా ఇంట్రెస్ట్ లేదు. పడుకుంటే నిద్ర రావట్లేదు. ఎందుకంటే కూతురు ఎలా వస్తుందో, అక్కడ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరో, నమ్మకమైన ఫ్రెండేనా కాదా? ఇలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడు. తన కూతురు గురించి ఎక్కడ తను సేఫ్‌గా వస్తుందో లేదో అన్న భయంతోటి ఆలోచిస్తూ అసలు నిద్ర పట్టక తీరా అక్కడి నుంచి లేచి తన కూతురొచ్చి రైల్వే ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్లి అక్కడ కూర్చుంటాడు. అయితే ఈ స్టోరీ నుంచి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కొంతమంది అమ్మాయిలు ఇలా తెలియని వ్యక్తుల్ని తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ నాన్న ఎంత ఫీల్ అవుతాడో ఆలోచన చేయండి. మీరు జర్నీ నుంచి వస్తున్న ఆ 3 అవర్స్‌ని నాన్న ఎంత పెయిన్‌గా తీసుకున్నాడు. నువ్వు వచ్చే వరకు కూడా నీకోసం ఆలోచిస్తున్నాడు. నువ్వు వచ్చే వరకు అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ మీరు అలా ఆలోచించకుండా ఉన్నట్లయితే నాన్న బతికి ఉన్న లోపల చచ్చిపోయిన శవంలాగా మారిపోతాడు. అంటే నేను చెప్పేదేంటంటే నాన్న మీ గురించి 24/7 ఆలోచిస్తుంటాడు. కానీ మీరు ఆలోచించకుండా ఇలాంటి తప్పు నిర్ణయాలు పొరపాటున కూడా తీసుకోవద్దనేదే ఈ రీల్ యొక్క ఇంటెన్షన్. థాంక్ యూ సో మచ్.